డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం సెప్టెంబర్ 15 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించి 1B పేపర్లో 18th క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 18th క్వశ్చన్ అంటే మనకి 18 to 24 ఎస్ఎస్ కదా ఉంటాయి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ 18th అనమాట. సో 18th క్వశ్చన్ చేసి క్వశ్చన్ వైజ్గా మనం చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు 18th, నెక్స్ట్ 19th, తర్వాత 20th అలా చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 18th అనమాట. ఓకే, సో 18th క్వశ్చన్ ఏంటంటే మనకి ఎలా రావచ్చు అంటే పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ కానీ నెక్స్ట్ ఇమేజ్ కానీ నెక్స్ట్ సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్, మ్యాక్సిమం ఇవే వస్తాయి మనకి. ఓకే, పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, ఇమేజ్ ఈరోజు చేస్తాం మనం. సర్కమ్ సెంటర్ అనేది మళ్ళీ 2 కేసులు, వెట్సెస్ ఇచ్చినప్పుడు, ఈక్వేషన్స్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చినప్పుడు. అలాగే ఆర్థో సెంటర్, వెట్సెస్, ఈక్వేషన్స్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చినప్పుడు. ఓకే, సో ఈరోజు మనం ఈ 2 కూడా చేద్దాం. సో ఫస్ట్ ఇందులో భాగంగా ఫస్ట్ది ఏంటి, పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటే ఈ థియరంకి 5 మార్క్స్, నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాడు, దానికి 2 మార్క్స్, 5 + 2 7 మార్క్స్ అనమాట. సో సరే థియరం చూద్దాం. చూడండి, ఇఫ్ h, k ఈజ్ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ p of x1, y1 ఆన్ ది స్ట్రైట్ లైన్, దెన్ h - x1 by a is equals to k - y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీని గురించి ఏం చేద్దాము. సో ఇది ఈ లైన్ ఈక్వేషను. నెక్స్ట్ ఒక పాయింట్, ఆ పాయింట్ ఏమనుకుంటామంటే p of ఈ x1 y1 అనుకుందాం. సో దీన్ని చూడండి, ఇఫ్ hk ఈజ్ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ p of x1, y1, ఇది p of x1, y1. దీన్ని పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అంటే ప్రతి పాయింట్ నుంచి ఒక లైన్ పెర్పెండిక్యులర్ గీయగలం కదా. సో దాన్ని పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అనుకుందాం. ఇలా వస్తుంది, దాన్ని q అనుకుందాం, q. సో వాట్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ q, h, k. ఇదే కదా మామూలు. ఏదో లైన్ తీసుకున్నప్పుడు పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అంటే ఇక్కడ నుంచి ఇలా పెర్పెండిక్యులర్ తీసుకుంటే దీన్ని ఏమంటే పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అంటాం. పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఆఫ్ దిస్ పాయింట్ ఆన్ దిస్ లైన్ అని అంటాం మనం. సో అలా ఇచ్చాడు మనకి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలి మనం, h - x1 by a is equals to k - y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square అని మనం ప్రూవ్ చేయాలి. సో దీని గురించి ఏం చేస్తామంటే చూడండి జాగ్రత్తగా. ఇఫ్ అన్నాడు కాబట్టి లెట్ qb put off the perpendicular from p of x1 y1 on the line ఆ లైన్ని L అనుకుందాము. ax plus by plus c equals to 0. ఓకే, q అంటే q of h, k అని కూడా రాసేద్దాం, q of h, k. ఓకే, ఇప్పుడు చూడండి ఈ PQ అనే లైన్కి ఎలా ఉంది, పెర్పెండిక్యులర్గా ఉంది కదా. సో దీని స్లోపు m1, దీని స్లోపు m2 అనుకోండి. వాటికి ప్రొడక్ట్ ఏమవుతుంది, -1 అవుతుంది కదా. ఓకే, దెన్ PQ ఈజ్ పెర్పెండిక్యులర్ టు L. am I right? ఓకే, నౌ స్లోప్ ఆఫ్ PQ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ PQ, వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ PQ? చూడండి, PQ స్లోప్ ఇది y2 - y1 by x2 - x1 అనుకుంటాం కదా. సో అదే చూడండి ఇక్కడ k - y1 by h - x1 అంటే k - y1 by h - x1. ఇది x1 y1, ఇది x2 y2 అలా అనుకోండి. అది అయిపోయింది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ దీన్ని m1 అనుకుందాం, సేమ్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ L ఈజ్ ఏమవుతుంది, దాన్ని m2 అనుకుంటే చూడండి ax plus by plus c, దీని యొక్క స్లోప్ ఏమవుతుంది, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ కదా. అంటే ఏంటి, -a by b. ఓకే, నౌ సిన్స్ PQ ఈజ్ పెర్పెండిక్యులర్ టు L, వీ హ్యావ్ ఏమవుతుంది, m1 into m2 ఈక్వల్స్ టు -1. am I right? m1 into m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. దీని స్లోప్ m1, దీని స్లోప్ m2 అనుకున్నాం. ఓకే, దిస్ ఇంప్లైజ్ వాట్ ఈజ్ m1? m1 అంటే ఏమవుతుంది, ఇదే కదా రాసాం, k - y1 by h - x1 ఇంటూ m2 అంటే -a by b ఈక్వల్స్ టు -1. మైనస్ క్యాన్సిల్, దిస్ ఇంప్లైజ్ h - x1 by k - y1 by h - x1 ఇంటూ a by b ఈక్వల్స్ టు 1. సో దిస్ ఇంప్లైజ్ ఇప్పుడు చూడండి
ఈ హెచ్ మైనస్ ఎక్స్ వన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతుంది, లేకపోతే అంతే హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏని ఇక్కడ తీసుకెళ్ళిపోతాం. చూడండి ఏ బై హెచ్ మైనస్ ఎక్స్ వన్ కదా ఉంది, అవతల వెళ్తే ఏమవుతుంది హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్స్ టు కే మైనస్ వై వన్ బై బి అనుకోవడం కదా అవుతుంది. ఓకే, సో దీన్ని సమ్ ల్యాండా అనుకుందాం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అర్థమైందా? చాలా 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 ఈజీ. అది ఏదైతే ఇచ్చాడో అదే రాశాను. ఇఫ్ హెచ్కే ఈజ్ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ పి అని అన్నాడు కదా, సో దాన్ని క్యూ అనుకున్నాం. లెట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కేబీ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఆన్ ది లైన్ అని అనుకున్నాం. సో దాని డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, పీక్యూ పెర్పెండిక్యులర్ టు ఎల్ అవుతుంది. సో పీక్యూ స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, దాని ప్రకారం m1 అనుకున్నాను. అలాగే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను, అదేంటి మైనస్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్ మైనస్ a బై b. ఓకే, ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి m1 m2 తీసుకొని -1 అని తీసుకున్నాను. సో ప్రొడక్ట్ చేశాను, ఇక్కడ మైనస్లు క్యాన్సిల్ అయిపోయి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాను, k మైనస్ y1 బై b దీన్ని ఇలా ఉంచేశాను. ఈ హెచ్ మైనస్ ఏ బై హెచ్ మైనస్ x1 ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. అంటే ఏమవుతుంది హెచ్ మైనస్ x1 బై ఏ, అంటే హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా. ఇది ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదే కదా లాస్ట్లో వచ్చింది. దిస్ ఇంప్లైస్ హెచ్ మైనస్ x1 ఎంత వస్తుంది, ఏ ల్యాండా. ఓకే, నెక్స్ట్ కే మైనస్ y1 ఈక్వల్స్ టు బి ల్యాండా. ఈ హెచ్ మల్టిప్లై చేస్తాం అంతే. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ హెచ్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ ఏ ల్యాండా, కే ఈక్వల్స్ టు y1 ప్లస్ బి ల్యాండా. సో హెచ్ కామా వాల్యూస్ మనకు వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే హెచ్ కామా కే అనేది ఈ లైన్ మీద ఉందా లేదా, ఉంది కదా. సో సిన్స్ హెచ్ కామా కే లైస్ ఆన్ ax ప్లస్ by ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 కామా, ఇప్పుడు వేయండి ఇందులో వేసేయండి, ఏ ఇంటూ హెచ్ ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్స్ టు 0 సాటిస్ఫై చేస్తుంది కదా, మనకి పాయింట్ ఉంది కాబట్టి. సో దిస్ ఇంప్లైస్ ఏ ఇంటూ హెచ్ అంటే x1 ప్లస్ ఏ ల్యాండా ప్లస్ బి ఇంటూ వై అంటే కే అంటే y1 ప్లస్ బి ల్యాండా ప్లస్ సి ఈక్వల్స్ టు 0 దిస్ ఇంప్లైస్ ఏ ఇంటూ నాకు ల్యాండా వాల్యూ కావాలి, ఈ ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ల్యాండా ఉన్న టర్మ్స్ ముందు రాద్దాం, దానికంటే ముందు మల్టిప్లై చేసేయండి. ax1 ప్లస్ ఏ స్క్వేర్ ల్యాండా ప్లస్ by1 ప్లస్ బి స్క్వేర్ ల్యాండా ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ల్యాండా ఉన్న టర్మ్స్ కామన్ తీయండి. ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ల్యాండా ప్లస్ ఎంత వస్తుందమ్మా ఇక్కడ ax1 ప్లస్ by1 ప్లస్ సి కదా, మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఏమవుతుంది మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై అంతే. దిస్ ఇంప్లైస్ మనకు కావాల్సింది ఏంటి, ల్యాండా. అంటే ఏమవుతుంది మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇందాక ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దీన్ని మనం అనుకున్నాం కదా. ఫ్రమ్ వన్ ఇందులో వేసేయండి, హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బి ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ల్యాండా, వీ గాట్ మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది థియరము, దాని యొక్క ప్రూఫ్. ఓకేనా, థియరం వాడు ఇచ్చేస్తాడు, ప్రూఫ్ మనం చేయాలి. దీనికి ఎన్ని మార్క్స్, 5 మార్క్స్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. చూడండి, ఫైండ్ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫ్రమ్ -1,3 ఆన్ ది లైన్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు మామూలు డయాగ్రామ్ తీసుకుంటే ఏముంది, ఇక్కడ -1,3 పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ లైన్ ఇలా ఉంది. ఇదేంటిది 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఈ పాయింట్ కావాలి, అంతే కదా. ఓకే, గివెన్ పాయింట్ P ఆఫ్ x1, y1 అని రాద్దాం. ఏంటి పాయింట్ -1,3 అండ్ లైన్, ఆ లైన్ ఏంటి, L ఈక్వల్స్ టు 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏబీసీలు ఏంటో రాద్దాం. ఇయర్ ఏ ఈజ్ ఎంత, ఏ ఈక్వల్స్ టు 5, ax ప్లస్ by ప్లస్ సితో కంపేర్ చేయాలి, అంతే కదా. a ఈజ్ ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు -1, c ఈజ్ ఈక్వల్స్ టు -18. అండ్ ఇది x1 అంటే -1, y1 అంటే 3 అని తెలుసు. ఓకే, ఇప్పుడు పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ని క్యూ అనుకుందాం.
let q of h comma k be put of the perpendicular of p on line 1. Okay, so then ఫార్ములా రాయండి. ఏమవుతుంది ఫార్ములా? h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంతే కదా? దిస్ ఎంప్లాయిస్ hk వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో h మైనస్ x1 అంటే ఎంత మనకి? -1 బై a అంటే ఎంత? 5 ఈక్వల్స్ టు k మైనస్ y1 అంటే 3 k మైనస్ 3 బై b అంటే -1 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే 5 ఇంటూ x1 అంటే ఎంత మనకి? -1 ప్లస్ b అంటే -1 ఇంటూ y1 అంటే 3 ప్లస్ c బై a స్క్వేర్ అంటే 5 స్క్వేర్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. This implies h plus 1 by 5 equals to k minus 3 by -1 equals to చూడండి మైనస్ ఆఫ్ 5 ఇంటూ -1 -5 3 ఇంటూ -1 -3 ఇక్కడ c అంటే ఎంతమ్మా? -18 రాయాలి. సో -5 -3 అంటే -8 -8 -18 -26 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అప్పుడు 26 అని రాసేద్దాం. సో 26 బై ఇది 26. దిస్ ఇంప్లైస్ h మైనస్ 1 బై 5 ఈక్వల్స్ టు ఇదంతా మనకి 1 కదా అవుతుంది. ఓకే, సో h ప్లస్ 1 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగే k మైనస్ 3 బై -1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఇంప్లైస్ h ప్లస్ 1 ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ k మైనస్ 3 ఎంత వస్తుంది? -1. దిస్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్స్ టు +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. 5 - 1 అంటే 4. అలాగే k ఈజ్ ఈక్వల్స్ టు -3 అవతలకి వెళ్తే +3 అవుతుంది. అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 2. దేర్ ఫోర్ పుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఆఫ్ p ఆన్ లైన్ ఈజ్ q ఆఫ్ 4,2 అనమాట. 4,2 ఇది మనకి ఆన్సర్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ థియరం చూడండి. ఇఫ్ q ఆఫ్ h కామా k ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ దెన్ సేమ్ అక్కలా ఉంటుంది. ఇక్కడ -2 వస్తుంది అంతే. సో ఇమేజ్ అంటే ఎలా వస్తుంది చూడండి. మళ్ళీ ఇదొక లైన్. ఆ లైన్ ఏంటి? ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇక్కడ పాయింట్ ఉంది. పాయింట్ ఏంటి? p ఆఫ్ x1 కామా y1. దీని యొక్క ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మిర్రర్ కింద అనుకున్నాం అనుకోండి. దీని ఇమేజ్ ఎక్కడికి వస్తుంది మనకి? ఇలా కిందకి కదా వస్తుంది. కిందకి కదా వస్తుంది. సో ఇది p. దీనికి ఇమేజ్ ఇక్కడ ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో వస్తుంది. ఇక్కడ వస్తుందండి ఇలాగా. సో దీనిలా కలిపితే ఎస్ ఇది. సో h కామా k అన్నమాట. h కామా k. ఇప్పుడు దీని యొక్క పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిలేషన్ ఏంటి? ఇది సేమ్ దీనిలాగా తీసుకుంటాము. చూడండి మళ్ళీ ఇఫ్ అన్నట్టు కాబట్టి మళ్ళీ రాయాలి. లెట్ q ఆఫ్ h కామా k బి ద ఇమేజ్ ఆఫ్ p with respect to the line. ఆ లైన్ ఏమనుకుంటున్నాము? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, దెన్ మళ్ళీ స్లోప్ ఆఫ్ pq కాదు. దెన్ pq ఈజ్ పెర్పెండిక్యులర్ టు l. ఓకే, ఇప్పుడు స్లోప్ ఆఫ్ pq కావాలి. నౌ స్లోప్ ఆఫ్ pq సేమ్ అక్కడ పుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ థియరం లాగే చూడండి. ఇది p ఉంది, ఇది q ఉంది. స్లోప్ ఏమవుతుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది? k మైనస్ y1 బై h మైనస్ x1. దీన్ని m1 అనుకుందాం. సి నెక్స్ట్ స్లోప్ ఆఫ్ l ఈక్వల్స్ టు ఏంటి? -a బై b. దీన్ని m2 అనుకుందాం. సేమ్. ఇప్పుడు రెండు లైన్స్ ఎలా ఉన్నాయి? సిన్స్ pq ఈజ్ పెర్పెండిక్యులర్ టు లైన్ ఎలా రాయాలమ్మలాగా? pq ఈజ్ పెర్పెండిక్యులర్ టు l
ఏమవుతుంది m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ -1 మనకు తెలిసిందే. వాట్ ఈజ్ m1? k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ m2 అంటే ఎంత వచ్చింది? -a బై b ఈక్వల్స్ టు -1. అంతే కదా. దిస్ ఇంప్లైస్ ఈ రెండింటిని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే ఏమవుతుంది ఇక్కడ k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది h మైనస్ x1 బై a. అంతే కదా. ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, ఇక్కడ న్యూమరేటర్ వస్తుంది, ఇక్కడ న్యూమరేటర్ ఉంది కదా, డినామినేటర్ వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు దీన్ని ల్యాంబ్డా అనుకుందాం. సేమ్ దానిలాగే మనం తీసుకుంటాం. ఓకే, దిస్ ఇంప్లైస్ h ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే h మైనస్ x1 ఏమవుతుంది? a ల్యాంబ్డా. k మైనస్ y1 ఏమవుతుంది? b ల్యాంబ్డా. దిస్ ఇంప్లైస్ h ఎంత వస్తుంది? x1 ప్లస్ a ల్యాంబ్డా, x1 ప్లస్ a ల్యాంబ్డా, k అంటే y1 ప్లస్ b ల్యాంబ్డా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ ముందు సమ్లో మనకి hk అనేది లైన్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ వేస్తాం. బట్ ఇక్కడ hk అనేది లైన్ మీద లేదు. ఏ పాయింట్ ఉంది చూడండి, ఇది p ఉంది, ఇక్కడ q ఉంది కదా. ఈ లైన్ మీద ఉండే పాయింట్ ఏంటి చెప్పండి? మిడ్ పాయింటే కదా. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింటే కదా మనకి లైన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే రెండింటికి ఒక మిడ్ పాయింట్ తీసుకుందాం. మిడ్ పాయింట్ తీసుకుందాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, మళ్ళీ సేమ్ మనకి ల్యాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. వాట్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ? ఎంత వస్తుంది? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. తెలుసు కదా మనకి, ఫస్ట్ మనం 10th నేర్చుకున్నాము. x1 ప్లస్ h బై 2 కామా y1 ప్లస్ k బై 2. ఓకే, దెన్ ఇట్ లైస్ ఆన్ ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉందా లేదా అంటే ఏం చేయాలి? x1 దగ్గర ఎంత తీసుకోవాలి? x1 ప్లస్ h బై 2, అలా y1 దగ్గర y1 ప్లస్ k బై 2 తీసుకుందాం. సో దెన్ a ఇంటూ x అంటే x1 ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ y అంటే y1 ప్లస్ k బై 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ a ఇంటూ ఇప్పుడు h అంటే ఎంత వచ్చింది కదా మనకి, x1 ప్లస్ a ల్యాంబ్డా అని అందరూ సబ్స్టిట్యూట్ చేసేయండి. x1 ప్లస్ h అంటే x1 ప్లస్ a ల్యాంబ్డా బై 2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k అంటే మళ్ళీ y1 ప్లస్ b ల్యాంబ్డా బై 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ a ఇంటూ x1 ప్లస్ x1 అంటే 2x1. సో 2x1 ప్లస్ a ల్యాంబ్డా బై 2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ y1 2y1 ప్లస్ b ల్యాంబ్డా బై 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. ఏ చేసి మల్టిప్లై చేసి a ఇంటూ అంటే 2ax1 ప్లస్ ఇదంత వస్తుంది a స్క్వేర్ ల్యాంబ్డా ప్లస్ ఇది 2by1 ప్లస్ b స్క్వేర్ ల్యాంబ్డా. నెక్స్ట్ ఈ 2 ఇక్కడికి వస్తుంది 2c ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం తీసుకున్నాను, క్లియర్గా అర్థమవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మొత్తాన్ని బై 2 వస్తుంది, 2 ఇంటూ సి 2c, మళ్ళీ 2 రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో నాకు ల్యాంబ్డా వాల్యూ కావాలి. సో ల్యాంబ్డా లేనివన్నీ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ల్యాంబ్డాని లెఫ్ట్ సైడ్ ఉంచండి. అంటే ఏమవుతుంది? రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? ల్యాంబ్డా కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ ల్యాంబ్డా ఈక్వల్స్ టు ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే -2ax1 -2by1 -2c. ఓకే, దిస్ ఇంప్లైస్ మనకి ల్యాంబ్డా కావాలి కదా. సో దీని రాయొచ్చు, ఇందులో మైనస్ కామన్ తీస్తే -2 కామన్ తీయచ్చు. చూసారా, అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c. దిస్ ఇంప్లైస్ ల్యాంబ్డా. వాట్ ఈజ్ ల్యాంబ్డా? -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా మనం. 1 అనుకోలేదు అప్పుడు, రాసుకోండి 1 అని. సో 1 దేర్ఫోర్ ఈ 1లో చూడండి h మైనస్ x1 బై a ఈక్వల్ k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు ల్యాంబ్డా అనుకున్నాం కదా. సో ల్యాంబ్డా ప్లేస్లో ఇది వేసేయండి. ఓకే, నేను దీన్ని రఫ్ చేస్తున్నాను. దేర్ఫోర్ ఫ్రమ్ 1 అని చెప్పేసి రాసుకుంటాం మనం. సో ఫ్రమ్ 1 ఏంటి? h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు k
minus y1 by b ఈక్వల్స్ టు ల్యాండా ప్లస్ ఇది రాస్తున్నాను అంటే మైనస్ ఆఫ్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ప్రూఫ్ అనమాట. ఓకే, దీనికి ఎన్ని మార్క్స్ మనకి 5 మార్క్స్. సో ఇలాంటి దీని మీద ఒక ఎగ్జాంపుల్స్ అని చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్ 2x - 3y + 5 = 0. ఓకే, థియరం ఉపయోగించుకొని చేద్దాం. ఇక్కడ గివెన్ లైన్ అని తీసుకుందాము. వాట్ ఈస్ గివెన్ లైన్? 2x - 3y + 5 = 0. సో దీన్ని ax + by + cతో కంపేర్ చేయండి. దెన్ వాట్ ఈజ్ a? దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు -3 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 5. అండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? అండ్ p ఆఫ్ x1, y1 ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి? 1, -2. సో దానికి ఇమేజ్ కదా కావాలి. సో ఇమేజ్ h, k అనుకుందాం. లెట్ h, k బి ఇమేజ్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు లైన్. ఈ లైన్ని మనం 1 అనుకుందాం. ఓకే, దెన్ ఫార్ములా రాసియండి. వాట్ ఇస్ అవర్ ఫార్ములా? h minus x1 by a ఈక్వల్స్ టు k minus y1 by b ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, దిస్ ఇంప్లైస్ h మైనస్ x1 అంటే ఏంటి? 1 బై a అంటే 2 ఈక్వల్స్ టు k మైనస్ y1. వాట్ ఈజ్ y1? -2. -2 బై b అంటే -3 ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 అంటే పాయింట్ కంప్లీట్ ఇందులో వేసేయాలి. సో 2 ఇంటూ 1 -3 ఇంటూ y అంటే -2 ప్లస్ 5 బై ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ h minus 1 by 2 ఈక్వల్స్ టు k plus 2 by -3 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, చూడండి 2 ఇంటూ 1 అంటే 2, -3 ఇంటూ 2 అంటే +6, 2 + 6 అంటే 8, 8 + 5 అంటే 13. సో -2 ఇంటూ 13 బై మరి 2 స్క్వేర్ అంటే 4, -3 హోల్ స్క్వేర్ అంటే 9. సో 4 + 9 అంటే 13 వస్తుంది. సో 13 క్యాన్సిల్. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? -2. సో h - 1 by 2 ఈజ్ ఈక్వల్స్ టు -2, k plus 2 by -3 ఈక్వల్స్ టు -2. సో దిస్ ఇంప్లైస్ h - 1 ఎంత వస్తుంది? 2 ఇంటూ -2 అంటే -4. నెక్స్ట్ k plus 2 అంటే -3 ఇంటూ 2 అంటే -6. -3 ఇంటూ ఇక్కడ -2 ఉంటుందమ్మా. -3 ఇంటూ -2 అంటే +6. దిస్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్స్ టు -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. -4 + 1 అంటే -3. అలాగే k ఈజ్ ఈక్వల్స్ అంత 6 - 2 అంటే 4. దేర్ఫోర్ ఇమేజ్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు లైన్ ఈజ్ వాట్? q ఆఫ్ -3, 4 అనమాట. అంతా -3, 4. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో 18th క్వశ్చన్లో బాగా ఫస్ట్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.